మనకు తెలియని అన్నోన్ నెంబర్ నుండి కాల్ వస్తేనే ముందు ఎవరు మీరు అని అడిగి మాట్లాడతాం కదా! మరి అలాంటప్పుడు నేనెవరో ఏంటో తెలియకుండా మీరు నాకెలా కనెక్ట్ అవుతారు? అందుకే ఈ వీడియో. హాయ్! నమస్తే. నా పేరు లక్ష్మి. ఆశీష్ కిచెన్‌కి మీకు స్వాగతం. ముందుగా ఛానల్‌లో కొన్ని చేంజెస్ చేశానని చెప్పాను కదా! అదే ఈ నేమ్ చేంజ్ చేశానండి. కొన్ని ఇష్యూస్ వల్ల నేమ్ చేంజ్ చేయాల్సొచ్చింది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక ముందు ఇలా జరగదు. ఇక ఈ వీడియో నేనెవరు అంటే నేనెవరు అంటే నా పేరు మాత్రమే కాదు కదా! నేనంటే నా ఫ్యామిలీ, నా మనస్తత్వం, నా బలం, నా బలహీనత ఇవన్నీ కలిస్తేనే నేను కదా! మరి ఆ నేను ఎవరు అనేది ఈ వీడియోలో చూద్దాం. అలానే మేము మొన్న ఈవినింగ్ ఒకరోజు సాయంత్రం సరదాగా అలా మా పిల్లలతోనూ, మా మరదల పిల్లలు, మా తోటికోడళ్ళ పిల్లలతో సరదాగా బయటికి వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా ఇందులో కలిసి ఉంది. దాన్ని అలా చూస్తూ నేనెవరో మీరు తెలుసుకోండి. ఇక నేనెవరు అనే విషయానికొస్తే ఎవ్రీ సక్సెస్ఫుల్ ఉమెన్ దెర్ ఈజ్ ఎ అండర్‌స్టాండింగ్ హస్బెండ్ అని సుధామూర్తి గారు అన్నారు. అప్పుడు వింటుంటే నిజమే కదా అనిపించింది. పెళ్ళైన ప్రతి స్త్రీకి ఏది చెయ్యాలి అన్నా, ఏది సాధించాలి అన్నా ముందు తనని అర్థం చేసుకొని, తన చేయిని తోడుగా అందించే భర్త తోడుగా ఉండాలి. ఈ విషయంలో ఐయామ్ థాంక్‌ఫుల్ టు గాడ్ ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ హస్బెండ్ ఇన్ మై లైఫ్. నాకు తను చాలా సపోర్ట్ చేస్తారు. అందువల్లే నేను ఈ ఛానల్‌ని స్టార్ట్ చేయగలిగాను. అండ్ నాకు ఇద్దరు బాబులు. ఒక బాబు 9థ్ క్లాస్ అండ్ ఇంకొక బాబు 7థ్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళు సపోర్ట్ కూడా నాకు చాలా ఉంటుంది. మా పిల్లలు నాకు చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటారు. ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు దెమ్ ఆల్సో. ఇక సెకండ్ విషయానికొస్తే ఈ వీడియోలలో నేను, నా మరదలు కలిసి వంటలు చేస్తున్నామని మీకు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూస్తే అర్థమవుతుంది కదా! మరి మా మరదల గురించి కూడా చెప్పాలి అనంటే నా పుట్టిల్లు గురించి కూడా చెప్పాలి కదా! జీవితంలో ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవరు ఉండరు. కానీ అలా ఎవరూ లేని పరిస్థితుల్లో కూడా మనకి మేమున్నాము అని చెప్పేది ఫ్యామిలీ అండ్ మన పేరెంట్స్ మాత్రమే. ఈ విషయంలో నేను చాలా 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 కృతజ్ఞురాలిని. ఎందుకంటే మా అమ్మగారు చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్ వుమెన్. తనలాగానే మేము కూడా అంటే నేను, మా మరదలు కూడా ఉండాలని చాలా కోరుకుంటుంది. తనెలా అయితే స్ట్రాంగ్‌గా ఉంటుందో మేమేదైనా చేస్తామని చెప్పినా, మేమేదైనా మొదలు పెడతామని చెప్పినా తను ఫస్ట్ సపోర్ట్ చేస్తారు. లేదు ఆడపిల్లలు ఇంట్లో ఇలానే ఆగిపోకూడదు. మీరు కూడా మీకేది ఇంట్రెస్ట్ ఉందో, మీరేమి చెయ్యగలరో ఆలోచించండి. అది చేయటానికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేయంది ఎవరు ఏది చెయ్యలేరని, ఎవరు గెలవలేరని, పడిపోవటం, లెగవటం, మళ్ళీ నిలబడటం ఇవన్నీ సహజమని, అసలు మొదలు పెడితేనే కదా సక్సెస్ అవుతామా లేదా అని తెలిసేది అని మా అమ్మగారు మాకు చాలా సపోర్ట్ చేస్తారు. మా అమ్మగారు సపోర్ట్ చేయటం వల్లే కూతురుగా నేనైనా, కోడలుగా మా మరదలైనా ఈ ఛానల్‌ని రన్ చేయగలుగుతున్నాము. ఇక ఇంకొక విషయానికొస్తే నేను అంటే నా ఫ్యామిలీ గురించి చెప్పాను. అండ్ మా పుట్టినిల్లు గురించి కూడా చెప్పాను కదా! ఇక నేను అనంటే ఫైనల్‌గా నా ఫ్రెండ్స్. నాకు ఇక్కడ నేను ఉంటున్న చోట ఒక మంచి స్నేహితురాలు ఉంది. తన పేరు లక్ష్మి. అయితే తనని నేను ముద్దుగా సన్యాసి అంటాను. ఎందుకంటే నేను గలగలా గొడవ చేస్తూ ఉంటే లేదా ప్రతిదానికి కంగారు పడుతూ ఉంటే ఇది నా మనస్తత్వం అయితే తను మాత్రం నిబ్బరంగా కొండలాగా పరిస్థితి ఏదైనా కూడా ఏం పర్లేదు, ఏం కాదు అని చెప్పేసి ప్రతి పరిస్థితుల్లో కూడా ఇప్పటి వరకు తను నాకు సపోర్టివ్‌గా ఉంది. తను అన్ని విషయాల్లో కూడా నాకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా, ఏ ఇష్యూ వచ్చినా ముందుగా నేను వెళ్ళి షేర్ చేసుకునేది తనతోనే. తను అన్ని విషయాల్లో నాకు సపోర్టివ్‌గా ఉంటుంది. తను లక్ష్మి. ఇదండి నేనంటే. నేను అంటే నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అండ్ మా పుట్టినిల్లు. ఫైనల్‌గా ఇది నా కుటుంబాన్ని కట్టుకోవటానికి, ఈ అందమైన జీవితాన్ని, ఈ హ్యాపీ ఫ్యామిలీగా మార్చుకొని జీవితంలో ఇంకొక అడుగు ఈ ఛానల్ ద్వారా ముందుకు వేయటానికి నాకు 15 సంవత్సరాలు పట్టింది. నేను సాధించిన ఈ విజయం మీరు కూడా సాధించాలి అని, గృహిణులుగా ఉన్న మీరందరూ కూడా మీరు ఎంచుకున్న మార్గం ఏదైనా మీరు కూడా విజయం సాధించాలని నేను కోరుకుంటున్నానండి. నాలాగే మీరందరూ కూడా మంచి సక్సెస్ఫుల్ పొజిషన్‌లో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక ఇక్కడ మా పిల్లలు సరదాగా ఆడుతూ ఉన్నారు. మేము వెళ్ళిన చోట మాకు వాకింగ్ ట్రాక్ దగ్గర గవర్నమెంట్ వారు ఇలా కొన్ని ఎక్సర్సైజెస్‌కి సంబంధించినవి ఏర్పాటు చేశారు. వాళ్ళు దాంట్లో సరదాగా ఆడుతూ ఉన్నారు. ఇదిగోండి ఇలా మేమెప్పుడో 4కి వెళ్ళాము. అయినా కూడా చీకటి పడిపోయింది కానీ వీళ్ళందరూ మాత్రం ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఒక్కొక్క దాన్ని ఎలా వాడాలో అని కాకుండా ఇంకోలాగా వాడుతున్నారు.
ఈ పాప ఇందాక మీకు కనపడిన పాప మా తమ్ముడు వాళ్ళ పాప. దానికి ఏమీ దొరకలేదనుకుంటా అలా తిరుగుతూ ఉంది. వీళ్ళు మా పిల్లలు సరదాగా ఆడుతూ ఉన్నారు. ఇలా ఆ రోజు సాయంత్రాన్ని మేము చాలా సరదాగా గడిపాము. ఇంకా నా ఛానల్ని మీరు ఇంకా సపోర్ట్ చేయండి. నేను అంటే ఏంటో మీరు తెలుసుకున్నారు కదా. మీకు ఇంకా నా నుంచి ఇంకేమైనా కావాలి అంటే ఏదైనా వీడియోస్ కానీ మంచి మంచి కూరలు కానీ మీరు నాకు కూడా సపోర్ట్ చేయండి. ఇకపై నేను అంటే నా ఫ్యామిలీ, మా పుట్టిల్లు, నా ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో మీరు కూడా నాకు సపోర్టుగా అలానే నా ఫ్యామిలీ లాగా మీరందరూ మారాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి, సూర్యుడు కూడా వాళ్ళ అమ్మ పిలిచిందని ఇంటికి వెళ్ళిపోయింది, కానీ మా పిల్లలు మాత్రం ఇంకా ఇంటికి రావడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు. వాళ్ళని తీసుకొని పరుగు పరుగున వెళ్ళిపోతున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి.